హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్రాజ్ రుద్రారపు. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కాకతీయుల గురించి మొదటగా వేంగి చాళుక్య రాజు అయిన ధనార్ణవుడు యొక్క మాగల్లు శాసనంలో పేర్కొనబడింది. వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామం అనే పుస్తకంలో వరంగల్లోని కాకతమ్మ అనే దేవత గురించి పేర్కొన్నాడు. కాకతీయులు శూద్రులు. కాకతీయ రాజ్య స్థాపకుడు 1వ బేతరాజు. కాకతీయ అనే పదానికి గల పర్యాయపదాలు కాకతి, కాకత్య, కాకేత, కాకర్త్య. కాకతి అనగా అర్థం గుమ్మడి లేదా కుష్మాండం. కాకతీయులు కళ్యాణ చాళుక్యులకు సామంతులు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు. 1వ బేతరాజు క్రీశకము 995 నుంచి 1052 వరకు. 1వ బేతరాజు పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతునిగా ఉన్నాడు. 1వ బేతరాజు రాజధాని హన్మకొండ. 1వ బేతరాజు బిరుదు కాకతీపురాదినాథ. 1వ బేతరాజు శనిగరం శాసనం అనగా కరీంనగర్లో వేయించాడు. 1వ బేతరాజు గుండన కుమారుడు. 1వ ప్రోలరాజు క్రీశకము 1052 నుంచి 1076 వరకు. ప్రోలరాజు మొదటి బేతరాజు కుమారుడు. 1వ ప్రోలరాజు యొక్క బిరుదు అరి గజకేసరి కాకతీ వల్లభ. అర గజకేసరి అర్థం ఏనుగుల వంటి శత్రువులను అతడు సింహం వంటి వాడు అని అర్థం. 1వ ప్రోలరాజు తవ్వించిన తటకము కేసముద్రం కేసరి. 1వ ప్రోలరాజు కూడా శనిగరం శాసనాన్ని వేయించినాడు. 2వ బేతరాజు క్రీశకము 1076 నుంచి 1108 వరకు. 2వ బేతరాజు కాజీపేట శాసనాన్ని వేయించాడు. 2వ బేతరాజు మొదటి ప్రోలరాజు కుమారుడు. కాజీపేట శాసనం ప్రకారం 2వ బేతరాజు గొప్ప యుద్ధవీరుడు. 2వ బేతరాజు బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. 2వ బేతరాజు యొక్క గురువు రాగేశ్వర పండితుడు. 2వ బేతరాజు యొక్క సేనాని వైద్య శశికరం. 2వ బేతరాజు గల బిరుదులు విక్రమచక్రి, త్రిభువన మల్ల. దుర్గరాజు క్రీశకము 1108 నుంచి 1116 వరకు. దుర్గరాజు 2వ బేతరాజు యొక్క కుమారుడు. దుర్గరాజు యొక్క బిరుదు చాలమర్తి గండ. దుర్గరాజు బేతేశ్వరాలయాన్ని కాలముఖాచార్యుడైన రామేశ్వర పండితునికి దానం చేసినట్లు కాజీపేట శాసనము తెలుపుచున్నది. ప్రోలరాజు 2వ ప్రోలరాజు క్రీశకము 1116 నుంచి 1157 వరకు. 2వ ప్రోలరాజును 2వ బేతరాజు 2వ కుమారుడు. 2వ ప్రోలరాజు 2వ బేతరాజు 2వ కుమారుడు. 2వ ప్రోలరాజు గొప్ప పరాక్రమశాలి. 2వ ప్రోలరాజు వేలనాటి చోళుడైన రాజేంద్ర చోళుని చేతిలో హతమైనాడు. 2వ ప్రోలరాజు మంత్రి వైజన దండనాథుని కుమారుడు బేదనమాత్యుడు, జైన మతాభిమాని. బేదన భార్య మైలమ హన్మకొండలో కడలాయల బసది నిర్మించినది. బేదన భార్య మైలమ హన్మకొండలో కడలాలయ బసది నిర్మించింది. 2వ ప్రోలరాజు ఓరుగల్ల కోటలోని కేశవాలయంను నిర్మించినాడు. రుద్రదేవుడు క్రీశకము 1158 నుంచి 1195 వరకు. రుద్రదేవుడు 2వ ప్రోలరాజు జ్యేష్ఠ కుమారుడు. రుద్రదేవుడు 1158లో సింహాసనాన్ని అధిష్ఠించినాడు. స్వతంత్ర పాలన ప్రారంభించిన మొదటి కాకతీయ రాజు రుద్రదేవుడు. రుద్రదేవుని ఘన విజయాలను తెలిపే శాసనము హన్మకొండ శాసనము. దీనిని అచితేంద్రుడు లిఖించాడు. రుద్రదేవుని భార్య పద్మావతి తెలుగు చోళ ఉదయాదిత్యుని కుమార్తె. పల్నాటి యుద్ధంలో కాకతీయ రుద్రదేవుని నలగ మహారాజుకు సాయం చేశాడు. రుద్రదేవుడిని 1వ ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. రుద్రదేవుడు హన్మకొండ, గణపవరం అనే శాసనాలను వేయించాడు. హన్మకొండ శాసనాన్ని రుద్రేశ్వరాలయము 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. హన్మకొండ శాసనాన్ని రుద్రేశ్వర ఆలయము 1000 స్తంభాల గుడిని నిర్మించినది రుద్రదేవుడు.
రుద్రదేవుడు యొక్క రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు తాత్కాలికంగా మార్చాడు. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారంను రచించడం జరిగింది. రుద్రదేవుడు తవ్వించిన తటాకం రుద్ర సముద్ర తటాకం. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు. గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు వినయభూషణుడని తెలిపే శాసనము ద్రాక్షారామ శాసనం. రుద్రదేవుడు రాజైత్రపాలుడు యాదవ రాజు జైత్రపాలుడు లేదా జైతుంగి చేతిలో మరణించాడు. గణపతి దేవుడు క్రీశకం 1199 నుంచి 1262 వరకు. గణపతి దేవుడు కాకతీయులలో అతి గొప్పవాడు. గణపతి దేవుడు మహాదేవరాజు కుమారుడు. గణపతి దేవుని బిరుదులు: ఆంధ్రదేశుడు, పృథ్వీశ్వర, క్రీడా వినోద, మహాదేవుని సేనాని, రేచర్ల రుద్రుడు. గణపతి దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు రాజ్యాన్ని కాపాడినది రేచర్ల రుద్రుడు. ద్వీప విజయానికి కారకుడైన మలయాళ బౌండ సేనానికి గణపతి దేవుడిచ్చిన బిరుదు పిలుంటక లేదా దివి చూరకార. గణపతి దేవుడు హన్మకొండ నుండి ఓరుగల్లుకు శాశ్వతంగా రాజధానిని మార్చిన సంవత్సరము 1254వ సంవత్సరంలో. ముత్తుకూరు యుద్ధం జరిగిన సంవత్సరము 1263. గణపతి దేవుని కుమార్తెలు రుద్రాంబ, గణపాంబ. రుద్రాంబ తూర్పు చాళుక్య వంశపు వీరభద్రునికి వివాహమాడింది. గణపాంబను కోట వంశపు బేతన వివాహమాడాడు. గణపతి దేవుడు నెల్లూరు పాలకుడైన తిక్కాసిద్ధిని సహకరించినాడు. తిక్కాసిద్ధి కృతజ్ఞతగా పాకనాటిని అనే ప్రాంతాన్ని గణపతి దేవునికి బహుమానంగా ఇచ్చాడు. పాకనాటిని పాలించుటకు గంగా సహినిని సామంతునిగా పంపాడు. సామంత భోజుడు వాలయూరు అనే యుద్ధంలో విజయగొండ గోపాలుని ఓడించి మనుమసిద్ధికి రాజ్యాన్ని అప్పగించాడు. గణపతి దేవునికి మనుమసిద్ధి మోటుపల్లి ఓడరేవును ఇచ్చాడు. గణపతి దేవుడు మోటుపల్లి వద్ద సిద్ధయ్య దేవుడు అనే సేనాని నియమించాడు. గణపతి దేవుని రథ దళాధిపతి గంగయ్య సేనాని. గణపతి దేవుని ప్రధాన సేనాని రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు చేబ్రోలు శాసనాన్ని వేయించాడు. రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్ప గుడిని నిర్మించాడు. గణపతి దేవుని గజ దళాధిపతి జయపసేనాని. జయపసేనాని రచించిన గ్రంథాలు: నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్య రత్నావళి. గణపతి దేవుడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించినాడు. రేచర్ల రుద్రుని పాలంపేటలో రామప్ప గుడిని నిర్మించినాడు. గణపతి దేవుని గజ దళాధిపతి జయపసేనాని. జయపసేనాని రచించిన గ్రంథాలు: నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్య రత్నావళి. గణపతి దేవుడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయాన్ని నిర్మించినాడు. రేచర్ల రుద్రునికి గల బిరుదు కాకతీయ రాజ్య స్థాపనాచార్య. గణపతి దేవుడు లక్కవరం, రామప్ప చెరువులను తవ్వించినాడు. గణపతి దేవుని భార్యలు నారాంబ, పెరాంబ. రుద్రమాదేవి క్రీశకం 1262 నుంచి 1289 వరకు. రుద్రమాదేవి బిరుదు రుద్ర మహారాజు రాయ గజకేసరి. రుద్రమదేవి బీదర్ కొలు శాసనాన్ని, మల్కాపురం శాసనాన్ని వేయించినది. రుద్రమాదేవి కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించినాడు. కాయస్థుల రాజైన అంబదేవుని యొక్క చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమాదేవి అంబదేవునిచే హతమార్చబడినది. రుద్రమాదేవి సేనాపతి మహాప్రధాని అన్నల దేవుడు. రుద్రమాదేవి కుమార్తెలు
ముమ్మడమ్మ, రుద్రమ, రుయ్యమలు. ముమ్మడమ్మ భర్త మహాదేవుడు. ముమ్మడమ్మ మహాదేవుని కుమారుడే ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి సేనానులు రుద్రయ్య పెద్ది, ఇందులూరి అన్నయ్య రుద్రయ్యలు, రేచెల్ల ప్రసాదిత్యుడు. అయ్యమ్మ భర్త ఇందులూరి అన్నయ్యదేవ. ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు క్రీశకము 1289 నుంచి 1323 వరకు. రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి పెద్ద కూతురు ముమ్మడమ్మ కుమారుడు. రెండవ ప్రతాపరుద్రుని బిరుదులు వీరరుద్రుడు, కుమారరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయులలో చివరివాడు. రెండవ ప్రతాపరుద్రుడు 1289లో పట్టాభిషేకం చేసుకున్నాడు. రెండవ ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు రూపొందించిన నాయక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించినాడు. గణపతి దేవుడు రాజ్యంలోని వివిధ ప్రాంతాలను పాలించుటకు నియమించిన నాయకులనే నాయక వ్యవస్థ అంటారు. రెండవ ప్రతాపరుద్రుడు ఇతర కులాల నాయకులను తొలగించి పద్మనాయకులను మాత్రమే నాయకులుగా నియమించినాడు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో మొత్తం 77 మంది నాయకులు ఉండేవారు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలోనే ఢిల్లీ సుల్తానుల ముస్లిం దండయాత్ర కాకతీయ రాజ్యంపై జరిగింది. కాకతీయ రాజ్యంపై ముస్లిం దండయాత్రను గురించి రెడ్డి రాణి అనతల్లి తన కల్బచేరు శాసనంలో పేర్కొంది. 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటగా వరంగల్పై దాడి చేశాడు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తరపల్లి వద్ద ఓడించబడ్డాడు. 1309లో అల్లావుద్దీన్ సేనాని మాలిక్ కఫూర్ కాకతీయులను ఓడించాడు. 1323లో జియాజుద్దీన్ తుగ్లక్ అనగా ఢిల్లీ పాలకుడు కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జూనా ఖాన్ వరంగల్ను ఆక్రమించాడు. వరంగల్కు సుల్తాన్పూర్ అనే పేరు పెట్టారు. కాదిర్ ఖాన్ ఖ్వాజా హాజీ నేతృత్వంలో ప్రతాపరుద్రుడు బందీగా ఢిల్లీకి పంపబడ్డాడు. కానీ మార్గమధ్యలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపే శాసనము ముసునూరి ప్రళయ నాయకుని శాసనము. ప్రతాపరుద్రుని ఓడించిన అల్లావుద్దీన్ సేనాని ఎవరు అంటే మాలిక్ కాఫర్. ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్న ముస్లిం రాజు ఉల్హక్ ఖాన్. కాకతీయులలో దత్తత ద్వారా అధికారం పొందిన రాజు ప్రతాపరుద్రుడు. కాకతీయులలో సమాజం. కాకతీయుల కాలాన్ని శూద్రయుగం అంటారు. కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఖచ్చితంగా వారి వృత్తులను చేపట్టలేదు. బ్రాహ్మణులు మంత్రాలను పఠించడంతో పాటు అనేక ఇతర వృత్తులు చేపట్టారు. శూద్రులు పాలకులుగా ఎదిగారు. ఈ కాలంలోనే అనేక ఉపకులాలు ఆవిర్భవించాయి. కొమాట్లు ప్రధానంగా వర్తకం చేసేవారు. ఆర్థిక వ్యవస్థ. కాకతీయుల వ్యవసాయానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. రామప, పాకాల, లక్కవరం, కేసముద్రం, బయ్యారం మొదలగు చెరువులు తవ్వించబడి నీటిపారుదల వసతి కల్పించబడింది. వ్యవసాయ భూమిని చేను, నీటి పొలం, తోట భూమి అని 3 విధాలుగా విభజించారు. శిస్తును ధాన్య రూపాల్లో వసూలు చేసేవారు. ధన రూపంలో పన్నును పుట్టిప హుండి అంటారు. ధాన్య రూపంలో పన్నును పుట్టు కొలుచులు అంటారు. వేశ్యలపై విధించే పన్నును గాగాచార్య అంటారు. పుల్లారి అనే పన్నును పచ్చిక బయళ్లపై విధించేవారు. కాకతీయుల కాలంలో బంగారు నాణాలను మాడు గద్యానం అనేవారు. తక్కువ విలువ గల నాణాలను రూకా, కాసు, కాని, పొద్దుగా, గట్టి మొదలగు పేర్లతో పిలిచేవారు. కాకతీయుల కాలంలో మోటుపల్లి ఓడరేవు అతి ముఖ్యమైనది. ఈ ఓడరేవు కారణంగా విదేశీ వర్తకం బాగా అభివృద్ధి చెందింది. కాకతీయుల మతం. కాకతీయుల కాలంలో శైవ మతం ఆదరించబడినది. రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు శైవ మతాన్ని స్వీకరించారు. శైవ మతంలో అనేక శాఖలు ఉండేవి. ఉదాహరణకు పాశుపత శైలము, కాలముఖ శైలము, కాపాలిక శైవం ఉండేది. ఈ 3 శాఖలకు ప్రధాన కేంద్రం శ్రీశైలం. వీరశైవం స్థాపించినది బసవేశ్వరుడు. వీరశైవ మత పుస్తకాలు అగమములు, వీరశైవ గురువులు జంగములు. దీని తర్వాత అతి ముఖ్యమైన కేంద్రం భైరవకోన ప్రకాశం జిల్లాలో కలదు. కాపాలిక శాఖకు ప్రధాన కేంద్రం నెల్లూరులోని భైరవకొండ. గణపతి దేవుడు పాశుపత శైవ సాంప్రదాయాన్ని ఆదరించాడు. రుద్రమాదేవి యొక్క
మల్కాపురం శాసనంలో అనేక మంది శైవాచార్యుల గురించి పేర్కొనబడింది. కాకతీయుల కాలంలోనే ఆరాధ్య శైవం అనే నూతన శైవ సాంప్రదాయం ప్రారంభమైంది. ఈ నూతన శైవ సాంప్రదాయాన్ని పండితాత్రయం అనే ముగ్గురు గురువులు వ్యాప్తి చేశారు. వారు శ్రీ పండితుడు, శివలెంక మంచెల మల్లికార్జునుడు. కాకతీయుల సాహిత్యం. కాకతీయుల యొక్క అధికార భాష సంస్కృతము. కాకతీయుల కాలంలో రచించబడిన తెలుగు పుస్తకాలు: రంగనాథ రామాయణం గోమన బుద్ధారెడ్డి, భాస్కర రామాయణం భాస్కరుడు, బసవపురాణం లేదా బసవపురాణం, పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు, మార్కండేయ పురాణం మారణం. కాకతీయుల కాలంలో రచించబడిన సాంస్కృతిక పుస్తకాలు: నీతిసారం రుద్రదేవుడు, సకల నీతిసారము మడితి సింగన్న, నీతిసార ముక్తావళి బద్దెన, ప్రతాపరుద్ర యశోభూషణం విశ్వనాథుడు, పురుషార్థ సారము శివదేవయ్య. 1వ ప్రతాపరుద్రుడు రుద్రేశ్వరాలయము లేదా 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. గణపతి దేవుని సేనాని రేచల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. జయపసేనని రచించిన నృత్యావళి పుస్తకంలోని నృత్య భంగిమలు రామప్ప దేవాలయంపై చెక్కించబడ్డాయి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.